ఈ కేసులో ఇప్పటికీ కూడా తమకు న్యాయం జరగలేదని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. సిబిఐ కోర్టులో ట్రయల్ కూడా ప్రారంభం కాలేదని చెప్పారు. నిందితుల్లో ఒక్కరు తప్ప అందరూ బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా పులివెందులలో వివేక సమాధి వద్ద కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. న్యాయ పోరాటమైతే ఖచ్చితంగా చేస్తామన్నారు. ఈ కేసులో నిందితుల కన్నా తామే ఎక్కువ శిక్ష అనుభవిస్తున్నామని అన్నారు. ఈ కేసులో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం ఉంది అన్నారు. సిబిఐ మళ్లీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారని నమ్మకం ఉందని, ఈ కేసులో ఉన్న సాక్షులందరూ కూడా చనిపోతున్నారని, సాక్షులందరి హెల్త్ గురించి సెక్యూరిటీ అంతా కూడా చూసుకోవాలని అన్నారు. సాక్షుల మీద చాలా ప్రెజర్ పెడుతున్నారని, ఇలాంటివి జరగకూడదని అన్నారు. ఈ 6 సంవత్సరాల్లో ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు. ఈరోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప వీళ్ళందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు. అక్యూస్ అందరూ బయట ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది. ట్రయల్ మొదలు పెట్టట్లేదు. న్యాయం వస్తుందా? ఈ దారుణమైన హత్య గురించి ఇంతగా పోరాడుతున్నాము. వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఇంత అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు. మరి ఇంకొకరికి ఎలా న్యాయం జరుగుతుందని అనుకుంటాము. సపోర్ట్ అయితే ఇస్తాము అని చెప్పారు, కానీ ఎంత మటుకు చేయగలుగుతారు? ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేదు ప్రస్తుతానికి. కానీ విట్నెసెస్ అందరూ ఇక్కడే ఉన్నారు. చనిపోతున్నది పరిస్థితి కూడా చూస్తున్నాము. విట్నెసెస్ అని జాగ్రత్త పరచుకోవాలి, అక్యూస్డ్ జాగ్రత్త పరచుకోవాలి, లేకపోతే జస్టిస్ అనేది ఎట్లా వస్తుంది? ఎవరైతే దీంట్లో విట్నెస్ గా ఉన్నారు, ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారు, అందరి బాధ్యత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది. వీళ్ళందరినీ జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ సంగతి చూసుకోవాలి, వాళ్ళ సేఫ్టీ గురించి చూసుకోవాలి. సో వాళ్ళ లేకపోతే జస్టిస్ అనేదానికి న్యాయమే లేదు. ఇప్పటికి చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, సస్పిషియస్ డెత్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆగాలి. అవి ఎందుకైతున్నాయి? అబ్స్ట్రక్షన్ జస్టిస్